నమస్తే. నా పేరు కోపల్ల కణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణ బీజేపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు గాలం వేస్తోందే. ఇప్పుడు ఈ అనుమానం కొత్తగా మొదలైంది అందరికీ. ఎందుకంటే తెలంగాణ బీజేపీ చీఫ్ నారపరాజు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ రెండు విషయాలు చెప్పారు. మొదటిది ఏమిటంటే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది అని చెప్పారు. సరే, ఈ పాయింట్ మొదటి నుంచి చాలా మంది చెప్తూనే ఉన్నారు. అయితే ఇదే సందర్భంగా ఇంకొక మాట కూడా మాట్లాడారు. అది ఏమిటంటే జనసేన ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి బీజేపీతో కలిసి జనసేన ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని హైకమాండ్ చూసుకుంటుంది అన్నారు. నిజానికి రెండు పరస్పర విరుద్ధమైనటువంటి కామెంట్లు. మొదటిదేమో ఒంటరిగా పోటీ చేస్తానన్నారు, రెండోదేమో జనసేనతో కలిసి పోటీ చేసే విషయం అధిష్టానం చూసుకుంటుందన్నారు. అధిష్టానం చూసుకునేటట్లుగా ఉంటే జనసేనతో కలిసి పోటీ చేసే విషయాన్ని మరి బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తున్న ఎలా ప్రకటించారు? ఇక్కడే జనాలకి కొంత అయోమయం మొదలైంది. రెండు కామెంట్లలో ఏది కరెక్టు అన్నదే అర్థం కావట్లేదు ఇప్పుడు. అయితే ఇక్కడ స్థూలంగా గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే రామచంద్రరావు జనసేన గురించే మాట్లాడారు, కానీ తెలుగుదేశం పార్టీ గురించి, చంద్రబాబు నాయుడు గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఎందుకు అంటే ఎన్డీఏలో జనసేన కాదు, తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కూడా ఒకప్పుడు చాలా బలంగా ఉండేది. టీడీపీతో పోల్చుకుంటే ఇప్పటికి కూడా జనసేన బలం అసలు ఏమీ లేదనే చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లో రామచంద్రరావు జనసేన పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే మాట్లాడి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గురించి అసలు ఎందుకు వదిలిపెట్టారు? ఈ విషయం కూడా అర్థం కావటం లేదు. అంటే జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకుంటే చాలు, తెలుగుదేశం పార్టీ అవసరం లేదు అని రామచంద్రరావు అనుకుంటున్నారా? జాతీయ నాయకత్వానికి ఇదే విధమైన రిపోర్ట్ ఏమన్నా రామచంద్రరావు ఇచ్చారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ గనక ఎన్నికల్లో గనక పార్టిసిపేట్ చేస్తే మళ్ళీ తెలంగాణ ఆంధ్ర గొడవలు, తెలంగాణ సెంటిమెంటు రగల్చడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది అన్న విషయం అందరికీ తెలుసు. ఒక బీఆర్ఎస్ అనే కాదు, తెలంగాణలో ఉన్న ప్రజా సంఘాలు అన్నీ కూడా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను రగల్చడానికి రెడీగా ఉన్నాయి. అయితే జనసేన కూడా ఆంధ్ర పార్టీ అని దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ ధైర్యవంతుడు. ఎలాగంటే మొన్న జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే జనసేన పార్టీ ఇక్కడ హైదరాబాదులో భారీ ఎత్తున సభ ఏర్పాటు చేసుకోవడం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఆంధ్ర పార్టీ జనసేన హైదరాబాదులో బహిరంగ సభ ఎలా నిర్వహిస్తుంది అన్నటువంటి ఒకే పాయింట్ మీద చాలా గొడవలు జరిగినాయి. పోలీసులు కూడా అనుమతి నిరాకరించారు. ఎందుకు? అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి, అదే రోజున జనసేన సభను పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి సభకు అనుమతి నిరాకరిస్తున్నాము అని పోలీసులు చెప్పారు. సో చంద్రబాబుతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ వైఖరి చాలా భిన్నంగా ఉంటుంది. ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు ఏ విషయం అన్నా చెప్పాలి అంటే 1కి 100 సార్లు ఆలోచిస్తాడు. అదే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే అసలు ఒక నిమిషం కూడా ఆలోచించడు. తన బుర్రకు ఏది తోస్తే అదే చేసేస్తారు, అదే మాట్లాడేస్తాడు. అదే సందర్భంగా సభ అయితే రద్దు చేసుకున్నారు, కానీ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి తన మీద ఎదురుదాడి మొదలుపెట్టినటువంటి వాళ్ళందరి మీద కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు. ఆ రోజు తెలంగాణ ఎవడబ్బ సొత్తు, తెలంగాణ ఎవడి జాగీరు, నేను ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తాను, ఎవరు వస్తాడో చూస్తాను, ఎవరు అడ్డుకుంటాడో చూస్తాను, ఇటువంటి ఛాలెంజ్లు అన్నీ చేశారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవటం కన్నా కూడా తెలంగాణలో పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటే ఏమన్నా ఉపయోగం ఉంటుందా అని బీజేపీ వాళ్ళు ఆలోచిస్తున్నట్లుగా కొంత అర్థమవుతోంది. మరి ఏపీలో ఎన్డీఏ అంటే మరి బీజేపీ, జనసేన, టీడీపీ 3 ఉన్నాయి. మరి తెలంగాణలో కూడా ఎన్డీఏ అంటే 3 ఉండాలి కదా. అది లేకపోతే మరి అది చాలా ఇబ్బంది అవుతుంది. దీని ప్రభావం ఏపీ మీద కూడా పడుతుంది. మరి ఈ విషయాలన్నీ రామచంద్రరావుకు తెలియకుండానే ఉంటాయా? ఆయన కూడా చాలా సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో. కాబట్టి ఈరోజు పరిస్థితి అయితే చూస్తే ఇటు టీడీపీ అటు జనసేనను మెల్లిగా విడదీసి జనసేనను తమతో కలుపుకునే ఆలోచన బీజేపీలో మొదలైందా అన్న అనుమానాలు అయితే అందరిలోనూ మొదలైనాయి. ఈ విషయాన్ని ఇటు బీజేపీ కానీ లేదా అటు పవన్ కానీ సమాధానం చెప్పాలి. మరి రేపో ఎల్లుండో దీని మీద ఎక్కడి నుంచైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. థ్యాంక్ యూ.